భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ముఖేష్ అంబానీ కొడుకు, రెండో కొడుకు అనంత్ అంబానీ, ఆయనకి పెళ్లి చేద్దామని నిశ్చయించారు. జూలై 12న ముహూర్తం. కాకపోతే అది మామూలు పెళ్లి కాదు కదా. ముఖేష్ అంబానీ అంటే మన ఇండియాకి రిచెస్ట్, సెకండ్ రిచెస్ట్, ఫస్ట్ రిచెస్ట్ గై. ఆయన కొడుకు అంటే మరి ఎక్స్పెండిచర్ ఎంత పెడతాబోతున్నారు అంటే 1000 కోట్లు అండి, ద కాస్ట్ ఆఫ్ ద మ్యారేజ్. తర్వాత అది జామ్నగర్ అనే ప్లేస్లో జరపడానికి నిశ్చయించారు. మంచి ఇండియాలో ఒక ప్లేస్ జామ్నగర్, అది గుజరాత్లో. మీకు జామ్నగర్ అంటే మీకు జ్ఞాపకం వస్తుంది, జామ్ సాబ్ ఆఫ్ జామ్నగర్, రాజుగారు, మహత్తరమైన మనిషి. ఆ జామ్ సాబ్ గారి జామ్నగర్లో చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీరుభాయ్ అంబానీ పెద్ద రిఫైనరీ పెట్టాడు. వీరుభాయ్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదరు, ఈ పెళ్లి కొడుకు తాలూకు గ్రాండ్ ఫాదర్. ఆయన పెట్టిన రిఫైనరీ పక్కనే ఒక ఫారెస్ట్ క్రియేట్ చేశాట ఈ కుర్రాడు కొంచెం యానిమల్స్ అంటే ఇష్టం అంటాడు. ఇంట్రెస్టింగ్గా అతను ఒక పెద్ద ఫారెస్టే తయారు చేసేట, 1,000,000 మొక్కలు పాతేట. మంచివాళ్ళగా అనుకున్నాడు. 1,000,000 మొక్కలు పాతాడు. తర్వాత ఎక్కడెక్కడైనా యానిమల్స్ పాపం ఇంజరీ అయినా, రెస్క్యూ చేయవలసిన వచ్చిన వైల్డ్ యానిమల్స్ని తీసుకొచ్చి వాడు ఫారెస్ట్లో పెట్టాడు. దాంట్లో సింహాలు ఉన్నాయి, తర్వాత ఏమో పాములు, మిగతా యానిమల్స్, చిన్న యానిమల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాటి బాధ్యత అంతా ఇతనే చూసుకుంటాడు ఈ కుర్రాడు. సో అతని వెడ్డింగ్ కార్డ్ మీద అన్ని యానిమల్ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. వెడ్డింగ్ కార్డే ఒక 8 పేజీలు అంటారు, దాన్ని ఏమంటారు, ఫోల్డర్స్ లాగా ఉంటుంది. కార్డ్, వెడ్డింగ్ కార్డ్ కంటైన్స్ లాట్ ఆఫ్ మెటీరియల్. దాంట్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే ఫారెన్ డిగ్నిటరీస్ ఎక్కువ వస్తున్నారు. మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, తర్వాత అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయబడ్డారు. వాళ్ళు వస్తారో లేదు మరి చూడాలి. వస్తారు, గ్యారంటీగా వస్తారు, చూడండి. సో ఇలాంటి వాళ్ళందరూ చార్టర్డ్ ఫ్లైట్స్లో వస్తారు. చార్టర్డ్ ఫ్లైట్స్లో వెళ్ళగలిగిన వాళ్ళకే ఎంట్రీ అండి. మామూలులో నేను మారుతి కార్లు వెళ్ళిపోతానంటే తవ్వుదండి. అక్కడ మీరు మారుతి కార్లను లేకపోతే బుల్లెట్ బండి మీద వెళ్ళిపోతానండి అంటే కుదరదు. మీరు చార్టర్డ్ ఫ్లైట్ ఉంటేనే రండి, లేకపోతే లేదు. అదేందా? సో ఇదండి. ఇది మరి 1000 కోట్లు ఒక మ్యారేజ్కి చేయడం ఎంత మట్టుకు సమంజసం? మరి దాని ఆ డబ్బులతో ఇంకేదో పని, మంచి పని చేయొచ్చు కదా, పేద పిల్లలకి చదువులు చెప్పించచ్చు కదా అంటారు. కానీ యాక్చువల్గా 1000 కోట్లు ఎక్స్పెండిచర్ అయినప్పుడు దానివల్ల మనీ చేంజెస్ హ్యాండ్స్. అంటే అది ఆఖరికి కిందకే వస్తుంది. ఇప్పుడు వాటర్ ఫ్లో పైనుంచి కిందకు వచ్చినట్టు మనీ కూడా వర్కర్స్, వాళ్ళు కాంట్రాక్టర్ దగ్గర వర్కర్స్ దగ్గర వాళ్ళ పిల్లలు, వాళ్ళు అందరూ మనీ ఫ్లో ఉన్నప్పుడు అందరికీ లాభమే. ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, మనుషులు కూడా లబ్ధి పొందుతారు. సో అది నాకు తెలియదు, కరెక్ట్ ఎకనామిక్స్ కూడా చెప్పాలి. ఇలాంటి ఎక్స్పెండిచర్ మంచిదా కాదా? మరి ఈ టెంపుల్ ఎకానమీ అంటారు, మ్యారేజ్ ఎకానమీ కూడా ఇది. మోదీ గారు ఈ మధ్య కాలంలో మీకు జ్ఞాపకం ఉంది లేదో, అతను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. అందరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పెట్టేసుకుంటున్నారు రిచ్ పీపుల్ అంతా. అలా పెట్టుకోవద్దు, మన దేశంలో పెట్టుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అలాగే అంబానీ గారు మేబీ మోదీ గారి రిక్వెస్ట్ని పాటిస్తూ వాళ్ళ సొంత ఊరైన జామ్నగర్లో పెట్టుకున్నాడు. అదండి. ఈ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా ఉన్నాయి దీనిలో. ఎక్కడికక్కడ మీకు పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, ఏంటి మేకప్ చేసుకోవడానికి. డిగ్నిటరీస్ వస్తారు కదా, వాళ్ళకి గంటకో 2 గంటలకు ఒకసారి వాళ్ళ మొహాలు పాడైపోతాయి చాటికి, దాంతో మళ్ళీ టచ్అప్ చేయాలి. దానికి ఎక్కడికక్కడ ఒక పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయట, వాళ్ళని మేకప్ చేసి వాళ్ళు రెడీగా ఉంటారు. అలాగే కాకుండా ఇప్పుడు మీరు చీరలు కట్టుకుందాం అనుకుంటారు, అమెరికన్స్ ఉంటారు, వాళ్ళకి చీర కట్టుకోవడం రాదు పాపం. అసలు పంచి కట్టుకుందాం అనుకుంటాడు ఎవడు, బిల్ గేట్స్, వాడు రాదు. సో పంచలు, చీరలు అన్నీ రెడీగా ఉంటాయి. కట్టేవాడు కూడా పక్కనే ఉంటారు, కట్టేసి మేము పంపించేస్తారు.
అదండి. సో చాలా చాలా ఫెంటాస్టిక్గా ప్లానింగ్ జరిగింది. ఒక 5 నెలల పాటు పెళ్లి చేస్తున్నారు. మనం 5 రోజులు పెళ్లి విన్నాం, 5 నెలల పెళ్లి నేను ఎక్కడ వినలేదు. అంటే మార్చిలో మొదలెడితే జూలై 12 దాకా పెళ్లి కొనసాగుతుంది. అదండి విషయం. సో అంతా ఆ పెళ్లి కొడుకు కూతురు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అంబానీ గారు ఇంకా ప్రాస్పరస్గా అయ్యి మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే మంచిదే. ఇప్పుడు మనకి రిచ్ పీపుల్ ఇంతమంది ఉన్నారు అంటే ఆటోమేటిక్గా పూర్ పీపుల్ తగ్గుతున్నారనే లెక్క అని నా ఉద్దేశం. అంటే కమ్యూనిస్ట్ భావజాలం అంటే రిచ్ పీపుల్ నరికేయి, పూర్ పీపుల్ పెట్టేయి, అది కరెక్ట్ కాదండి. ఓకే, సో బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ఈ మ్యారేజ్ వల్ల అని నా ఉద్దేశం. మీరేమనుకుంటారు చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.